మాల మహానాడు ఆధ్వర్యంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు భారత రాజ్యాంగం ఆమోదించి నేటికి 76 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా పట్టణంలో భారీ బైక్ ర్యాలీని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నర్సరావుపేటలోని బాపనయ్య నగర్ 12వ వార్డు నుండి గడియారం స్తంభం సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం, అలాగే రావిపాడులో గల అంబేద్కర్ విగ్రహాల వద్ద ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా 12వ వార్డు బాపనయ్య నగర్లో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ స్కూల్లోని విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ చేసి భారత రాజ్యాంగం గొప్పతనం గురించి వివరించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి ప్రతి దేశానికి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక రాజ్యాంగం అవసరమైనప్పుడు ఈ దేశంలో వేల సంవత్సరాలుగా వెలివేతకు, అంతరాంతరానికి, అస్పృశ్యతకు గురి కాబడుతున్నటువంటి అస్పృశ్యత వర్గాల్లో నుండి వచ్చినటువంటి ఆధిపత్యం కోట్లాది భారతీయుల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం 3 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ దేశానికి రాజ్యాంగాన్ని రాయాలని ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేసి ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నియమిస్తే ఆనాడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాలుగా 3 సంవత్సరాల కాల వ్యవధి భారత రాజ్యాంగాన్ని రాసే అవకాశం ఇస్తే ఈ దేశం కాదు ప్రపంచ దేశాలు గర్వించదగ్గటువంటి మేధావిగా తన మేధావితనాన్ని గుర్తుంచుకునే విధంగా ప్రపంచ దేశాల్లో కన్నా అతి పెద్ద రాజ్యాంగాన్ని ఈ దేశానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాల వ్యవధిలో ఇంకా కొన్ని రోజుల సమయాన్ని ఆ యొక్క ప్రభుత్వానికి మిగిల్చి ఈ రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు